అడగండి అరే ఇప్పుడే అయిపోయింది అడగండి ఓకేనా బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ప్రీవియస్ 7 సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ కొంచెం డల్గానే ఉంది. ఈవెన్ కంటెస్టెంట్స్ కానీ ఇంకా సీజన్ కొంచెం డల్గా రన్ అవుతుంది. బట్ కమింగ్ మూవ్ ఆన్ అయితే మేబీ మంచిగా అయ్యే అవకాశం ఉందనుకుంటున్నాను. నేను ఎక్స్ట్రాస్ చూసారా? ఎస్ చూశాను. ఎవరు బాగా ఆడారు అనిపించింది? ప్రభావతి 2.0 నిన్న జరిగింది టాస్క్. జనరల్గా ఏంటంటే మనం బిగ్ బాస్ అనేది టాస్క్ అనేది ఈజీగా ఇస్తాడు అని ఊహించుకోవడం అది మన రాంగ్. టాస్క్ అనేది టఫ్గానే ఉంటుంది. మనం అక్కడ వెళ్ళింది టఫ్ ఫైట్స్ ఇవ్వడానికి, అవతల పర్సన్ని గెలవకుండా చేయడానికే మనం అక్కడ జనరల్గా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టైంకి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు, టీమ్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తారు. మనం ఒక 5 మెంబర్స్ ఒక క్లాన్లో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ టీమే గెలవాలి అనుకుంటారు, ఆపోజిట్ వాళ్ళు గెలవాలి అని అనుకోరు కదా. నిన్న జరిగిన టాస్క్లలో అయితే ఇద్దరు ఫిజికల్ అయ్యారు, ఇద్దరు జనరల్గా ఏంటంటే ఇంకా జనరల్ ఆ విషయంలో చెప్పుకుంటే ప్రేరణ అండ్ వాళ్ళ అభయ్ వాళ్ళ క్లాన్ అయితే ఈవెన్ కొట్టడం కూడా జరిగింది. ప్రొటెక్ట్ చేయడం ఈజ్ డిఫరెంట్, కొట్టడం ఈజ్ డిఫరెంట్. అండ్ అభయ్ కూడా చాలా రూల్స్ని ఉల్లంఘించి మాట్లాడడం జరిగింది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇప్పుడు మనం బిగ్ బాస్ అంటే వాట్ ఎవర్ ఇట్ నువ్వు రూల్స్ని ఫాలో చేస్తూ ఆడాలా, అయితేనే బయట జనాలకి నువ్వు వాట్ అనేది తెలుస్తుంది. మనం బిగ్ బాస్లో వెళ్ళేదే రూల్స్ తోటి మాట్లాడి రూల్స్ తోటి ఆడడం అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, టీమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఫస్ట్ నుంచి 7 సీజన్ వరకు జనరల్గా ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆడిన తర్వాత అట్లీస్ట్ వెళ్ళి కలిసి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఆపోజిట్ క్లాన్ తోటి వెళ్ళి మాట్లాడడం కానీ కలవడం కానీ చిన్న చిన్న విషయాల్లో ఫుడ్ విషయంలో కానీ ఇట్లా ఇరిటేషన్గా ఉంది. మిస్టర్ ప్రియ నిన్న గేమ్స్ అంటే ఆ టాస్క్లో ఏమన్నా కన్నింగ్గా అనిపించిందా మీకు? కన్నింగ్ ఏం లేదు. ఆమె ఎంజాయ్ చేసింది. ఎంజాయ్మెంట్ని ఎవరు ఎంజాయ్ చేయరా? ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ విన్ అయ్యామనుకో, నువ్వు ఎంజాయ్ చేయకుండా ఉంటావా? ఎంజాయ్ చేయడం రాంగ్ కాదు కదా. ఆమె విన్ అయింది, ఎంజాయ్ చేసింది. ఇప్పుడు 5గురు ఉన్నారు, మరి ఆ టీంని మనం ఓడించామంటే ఎంజాయ్ చేసినట్టే కదా. రీసెంట్గా మన వరల్డ్ కప్ కొట్టారు, ముంబైలో చూసారు ఎంతమంది జనాలు వచ్చారు, దేనికోసం? ఎంజాయ్మెంట్ కోసం, అంతే. దాంతో పోల్చుకుంటే ప్రీవియస్ సీజన్లో మన యావర్ మీద ఒక టాస్క్ జరిగింది. లైక్ ఆల్మోస్ట్ 1 అవర్ ఐస్ గడ్డలు వేయడం కానీ అండ్ లైక్ అదే పేడ పోయడం కానీ నోట్లో వేశారు, ముక్కులో వేశారు, బ్రీతింగ్ అంతకుండా 1 అవర్ చిన్నది ఇవ్వద్దనే టాస్క్ ఒకటి ఇచ్చారు. మరి దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద టఫ్ టాస్క్ కాదు. మరి ఆ టాస్క్ అన్నప్పుడు అలానే ఉంటుంది, టఫ్గానే ఉంటుంది. మనం వెళ్ళిందే ఆడడానికి కదా. చిన్న చిన్న వాటికి దెబ్బలు అంటే మరి తగులుతాయి. మరి లాస్ట్ సీజన్లో అదే మన పృథ్వీరాజ్ గారు ఆడడం కరెక్టా అండి? అంటే అట్లా లేడీస్ అని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అట్లా బిగ్ బాస్ సీజన్లో దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ బాస్. ఓకే, ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్. టాస్క్ అన్నప్పుడు అలానే ఉంటాయి. ఓకే, కొట్టడం కాదు. మరి దాంతో పోల్చుకుంటే ప్రేరణ లెగ్స్తో హిట్ చేసింది, సీత కావచ్చు అండ్ మధ్యలో ఇక్కడ అండ్ 2 మెంబర్స్కి హిట్ చేసింది. దాంతో పోల్చుకుంటే ఆయన ప్రొటెక్ట్ చేశాడు, కొట్టలేదు. పృథ్వీరాజ్ జస్ట్ ప్రొటెక్ట్ చేశాడు. దాన్ని ఏంటంటే ఇంకా ఆ పర్సన్కి నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళు హైలైట్ చేస్తారు అంతే. చెప్పు, నాకు ఏం చెప్పాను మరి బిగ్ బాస్ ఇప్పుడు నిన్న జరిగించి ఏదైతే గుడ్డుది కానీ ఎలా అనిపించింది? నాకు నిన్నటి ఎపిసోడ్లో మాత్రం బాగా ఆడింది యష్మిక గౌడ, ప్రేరణ అండి. అంటే కొంచెం ప్రాణం పెట్టి ఆడారు వాళ్ళైతే. వాళ్ళు చూస్తుంటే రక్తం వచ్చేలాగా కూడా ఆడారు. ఒక ఆడబిడ్డలు అలా ఆడాలని మనం ఇన్ని రోజులు వెయిట్ చేసాం. ఈ సీజన్ ఫ్లాపు, లాస్ట్ సీజన్ లాగా రైతు బిడ్డ, శివాజీ, శోభా శెట్టి, రతిక ఇలాంటి లేరు, ఈ కంటెస్టెంట్ లేరు అన్నారు. బట్ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం ప్రేరణ, యష్మిక కూడా ఆ రేంజ్లో ఆడారు. మణికంఠ కూడా, విష్ణుప్రియ కొంచెం కన్నింగ్ అనిపించింది. నిన్న వాళ్ళు ఆడిన ఆట మాత్రం వీళ్ళు టాప్ 5, వీళ్ళు బిగ్ బాస్కి కావాల్సిన కంటెస్టెంట్లు అనిపించింది. యష్మిక గౌడ ఆడుతూ ఉంటే నాకు ఒక బిందు మాధవ్ గుర్తొచ్చింది, టైటిల్ విన్నర్ ఫస్ట్ టైం లేడీస్. నాకు తెలిసి ఈసారి యష్మిక గౌడ, ప్రేరణ వీళ్ళిద్దరు. యష్మిక గౌడకి ఇవ్వండి, ప్రేరణ ఎక్కడో టంగ్ స్లిప్ అయింది అంటున్నారు కదా. యష్మిక గౌడ తను హైట్ కానీ, ఫిజిక్ కానీ, గ్లామర్ కానీ అలాంటి ఒక మంచి పర్సనాలిటీ. చాలామంది స్కిన్ పాడవుతుంది, అది పాడవుతుంది, మేము ఆర్టిస్టులు అని చెప్పేసి నిఖిల్ గారు సేఫ్ జోన్లో పోతే ఒక ఆడపిల్ల అయి ఉండి తన ప్రాణం పెట్టి ఆడిందండి నిన్న. యష్మిక గౌడ టాప్ 5లోనే ఉండాలి. షీ డిజర్వ్ టాప్ 5. నాకైతే అది అనిపిస్తుంది. ఏదైతే పృథ్వీ ఆడిన విధానం వాడు ఎక్కడి నుంచి అడవిలోంచి తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ సైకో వాడు. నాకు పృథ్వీరాజ్ ఆట అస్సలు నచ్చట్లేదు. ఆడ ఎక్కడో కేరళ వాళ్ళు ఎందుకండి తెలుగు వాళ్ళు లేరా? ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు? ఆడపిల్లల దగ్గర అలా బిహేవ్ చేస్తారా? ఒక సంకలనేమో ప్రేరణని పిసికాడు, ఇంకో సంకలేమో యష్మిక గౌడని పిసికాడు. అట్లా పిసుకుతా అంటే ఆడపిల్లలు ఎట్లా ఇడిపించుకుంటారండి? నీకు బాడీ ఉందని చెప్పేసి నువ్వు అలా చేస్తావా? నేను చూసేవాళ్ళు ఏమైనా ఎదవలమా చెప్పు?
అరుస్తున్నాడు మళ్ళా అరే ఆడపిల్లలయ్యా, సున్నితంగా ఆర్టిస్టులు వాళ్ళు ఏదో ఆడాలని వచ్చారు, వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళు పెడుతున్నారు. ఆల్రెడీ అమ్మాయిలందరూ మంచిగా ఆడుతున్నారు. సోనీ ఆట ఎలా అనిపించింది? సోనియా పాపం వెళ్ళిపోవాలి, ఆమె కూర్చొని గుడ్లు లెక్కేస్తా ఉంది. వీళ్ళు ఇంత ప్రాణం పెట్టి రక్తం వచ్చేలాగా ఆడుతా అంటే ప్రేరణ వీళ్ళంతా కిరాక్ సీత యష్మిక గౌడ ఆడ కూర్చొని గుడ్లు లెక్కేసుకుంటా ఉంది. ఇంకేంటంటే ఆయనతో మళ్ళీ పులిహోర కలుపుతుంది పృథ్వీరాజ్తో. సో సోనియా ఆట నాకైతే అస్సలు నచ్చట్లేదు. తను కూడా వెళ్ళిపోతుంది, టాప్ 5 కంటెస్ట్ అయితే ఉండదు. మణికంఠ ఏదైతే ఉందో మణికంఠ కానీ ఇది వర్కౌట్ అయ్యి సెంటిమెంట్ లాగా ఏదైతే మళ్ళీ ఈసారి ఒకటండి, లాస్ట్ టైం రైతు బిడ్డ ఎలాగైతే ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాడో రైతు బిడ్డ అని ఒక హ్యాష్ ట్యాగ్ వాడి, సో మణికంఠ కూడా అలాగే ఈసారి సెంటిమెంట్కి ఓట్లు వేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఆ జెన్యూనా ఫేక్ అనేది నాకు ఇంకా కూడా అర్థం కావట్లేదు. ఒక టైంలో జెన్యూన్ అనిపిస్తుంది, ఏడుస్తా ఉంటే అవును కదా తన బాధను ఇలాగే చెప్తున్నాడు కదా, తన పెళ్ళం కోసమే కష్టపడుతున్నాడు కదా అనిపిస్తుంది. ఒక టైంలో ఏమనిపిస్తుంది, అరే వాడు 50 గ్రాముల కండ కూడా లేదు వీడేం గెలుస్తాడు అనిపిస్తుంది. ఇంకొక టైంలో ఏంది, పోయి హగ్గులు అడుగుతాడు, అమ్మాయిలందరికీ కొంచెం ఇలా హగ్ చేసుకుంటాడు, అప్పుడు ఏమనిపిస్తుంది, ఫేక్ అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు కదా, నీకు విన్నర్ క్వాలిటీ అది కాదు కదండి. పెయిన్ అనుభవించుకోవాలి, పెయిన్ నీలోనే భరించాలి. ఎక్కడున్నా కూడా నీ క్యారెక్టర్ని నువ్వు వదులుకోవద్దు. అలాంటి వాడు వాడికి విన్నర్ అయ్యేది. సో ఆ పరంగా చూస్తే మణికంఠ టాప్ 5 కంటెస్టే కానీ విన్నర్ అయ్యే అంత లేదండి మణికంఠ. పాపం చచ్చిపోతాడు అనుకున్నాం మొన్న అయితే. ఆ పృథ్వీరాజ్ ఇలా చేసి చదివినప్పుడు ఇడు పోతారా, ఇడు 50 గ్రాముల కండ కూడా లేదనుకున్నాము. ఒకటే మణికంఠ విషయంలో నేను చెప్పేది ఒకటే అండి, ఈ సీజన్ అయిపోయే లోపల ఒకటి చచ్చిపోతాడు, లేదు అంటే ఎవరికైనా కడుపు చేసేనే వస్తాడు. సో అది మణికంఠ ఆట అలా ఉందన్నమాట. సో అదేవిధంగా ఆమె ఎక్కడైతే ఎనర్జీగా ఉండేది యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ బోల్డ్నెస్గా మాట్లాడి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో అక్కడ మాట్లాడినట్టు కిరాక్ సీత నాకు జెన్యూన్ అనిపించిందండి. అంటే అంత వల్గారిటీ ఏమీ లేదు, బట్ ఎక్కడో వీళ్ళంత ఆట నాకు కనపడలేదు. ఇప్పుడు ప్రేరణ యష్మిక గౌడ ఇచ్చినంత కంటెంట్ అన్నీ వదిలేసి ఆడడము ఎక్కడో సేఫ్ జోన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. కిరాక్ సీత క్యారెక్టర్ పరంగా జెన్యూను, బట్ ఫిజికల్ టాక్స్ పరంగా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఎఫెక్ట్ పెట్టాలనిపిస్తుంది నాకు. ఓవరాల్గా ఈసారి 8లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? విన్నరా ఈసారి నాకు తెలిసి టాప్ 5లో అబ్బాయి ఆయన పేరు నబీల్ అఫ్రీది చాలా జెన్యూన్ కంటెస్టెంట్ అండి. నబీల్ అఫ్రీదిని చూస్తుంటే నాకు ఒక ఆయన పేరు సోహెల్ గుర్తొస్తున్నాడు, రాహుల్ సిప్లిగంజ్ గుర్తొస్తున్నాడు, అభిజిత్ గుర్తొస్తున్నాడు, ఒక విజయ్ సన్నే గుర్తొస్తున్నాడు. వీళ్ళంతా విన్నర్స్. సో ఇలాంటి ఒక కంటెస్టెంట్ నేను నబీల్ అఫ్రీదిలో చూశాను. పక్క టాప్ 2 వరకు కూడా ఉంటాడు అతను. సో ఆయన ఒక్కనే నాకు తెలిసి జెన్యూన్ అనిపించాడు. నిఖిల్ కూడా కొంచెం ఫేకే, ఎక్కడో ఆడతాడు. నబీల్ అఫ్రీది ఈసారి కప్పు కొట్టుకొని పోతాడని నాకు అనిపిస్తుంది. లేదా వీళ్ళు ఆడోళ్ళు ఇలాగే ఆడారు అనుకోండి, రక్తం పెట్టి ప్రాణం పెట్టి వీళ్ళలో కూడా ఎవరిని వేసుకెళ్తారు. విష్ణుప్రియ ఆట నాకేమంత నచ్చలేదండి. సో ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.